ఈసారి పందెంలో నా పుంజే గెలవాలి. ఏయ్ కీర్తి, రగ్గాడొస్తుండే వాడి సంగతి ఏంటో చెప్దాం. అబ్బా కోడి, అబ్బా ఇంకో పందెం కోడి. దీన్ని చూస్తుంటే నోరు ఊరిపోతుంది. ఈ రెండింటినీ కోసుకొని తినేయాల. రావేరా మా ఇంటి కుండను ఉడుకుతూ కలరా. అరే రఘు, ఇవాళ నీ పని అయిపోయింది. ఉండరా. కీర్తి, వీడియో మంచిగా వచ్చిందా? సూపర్ వచ్చిందన్న. పదా, ఈరోజు ఆ రగ్గాడి పని అయిపోయింది. పదా పదా. ఏ కీర్తి, వాడు కోడికి అమ్మేసి వెళ్ళిపోతుండు. పదా వెళ్దాం. సరే పదన్న. రే రఘు, నా కొన్ని దొంగతనం చేస్తావా? నీకున్నా, నేను దొంగతనం చేయలే. అవునా, మరిదేంట్రా? చూడరా చూడు. అరే అక్క, ఇదిగోండి మీ కోడి. ఇదేంటి ఒకటే కోడి ఉంది, ఇంకో కోడి ఏది? ఇంకోటి ఏంట్రా? ఇది నా కోడి కదా, నాకు ఇచ్చేసాయి. ఇదిగో నీ కోడి, మరి నా కోడి ఇది. ఏ రఘు, ఇట్రారా. వీడేంటి నన్ను పిలుస్తున్నాడు? రేయ్, కొత్త బట్టలు వేసిన ఎక్కడ పోతున్నావురా? సంక్రాంతి పండగ కదా, మా అత్తగారింటికి వెళ్తున్నా. రేయ్, బస్కు మస్తు టైం ఉంది కానీ ఇట్రా. ఏహే, నేను రాను, నేను పోతా. రేయ్, నువ్వు రాకపోతే నేనే వస్తా. వద్దు తీ, నేనే వస్తున్నా. పండగ రాగానే కొత్త బట్టలు వేసుకొని మంచిగా తయారయ్యి మీ అత్తగారింటికి పోతాం. వాళ్ళంతా మంచోళ్ళారా? ఓర్ని అన్న, మా అత్తగారు బంగారం. పండగ వస్తే చాలు, వానికి నేనే ముందు గుర్తొస్తా. నేను రాను, మీరే చేసుకోండి అంటే ఏమంటారో తెలుసా? ఏమంటారు? ఏం లేదు, ఇంటికి కారు కట్టుకొచ్చి నన్ను అందులో వేసుకుపోతారు. అంత ప్రేమ నేనంటే. రేయ్, నువ్వు గ్రేట్ రా. నువ్వు అదృష్టవంతుడివి. నీకు ఇలాంటి అత్తమామ దొరకాలి అందరికి. అదృష్టం చెప్తా, నా ఇజ్జత పోతుందని చెప్పుకోవట్లేదు కానీ నా పరిస్థితి అది. నా పరిస్థితి అరే, నువ్వు అదృష్టవంతుడు కానీ మీ అత్తగారు నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. పో పో. అల్లుడు గారు, ఇదేనా రావడం? అవునత్త గారు. అమ్మాయి రాలేదా? మీ అమ్మాయి బస్సులో వస్తుంది, నేను బండి మీద వచ్చాను. అదేంటి, ఇద్దరు కలిసి రావచ్చు కదా? నేను అదేంటి అబ్బా, ఊరుకోండి. ఫ్రీ బస్సును యూజ్ చేసుకోపోతే ఎలా? మీరు బండి మీదేనండి, నీకు టికెట్స్ అడుగుతారు. నేను బస్సుకు వస్తా అంది, పిచ్చి మొకంది. చూసారా అల్లుడు గారు, నా బిడ్డకి ఎంత బాగా డబ్బులు సేవ్ చేసుకోవడం వచ్చో. మీరు దాన్ని మెచ్చుకోవాలి. ఓహో, కూతురు దగ్గ తల్లి, తల్లి దగ్గ కూతురు.